ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో సోమవారం నిర్వహించారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ లక్ష్మణ్ రావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, ఎస్ఎస్ఏ ఏపీఓ పి వేణుగోపాల్ రావు, కేఆర్సీ ఎస్డీసీ జి రత్నమణి, సిపిఓ పి త్రిన తదితర అధికారులు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను, దరఖాస్తులను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని డిఆర్ఓ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలో పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, ఆటో డ్రైవర్ల సేవలు వంటి అంశాలపై మొత్తం 382 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజల నుంచి అందుతున్న అర్జీలను సంబంధిత శాఖ అధికారులు స్వయంగా పరిశీలించి సకాలంలో పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అర్జీదారులు తమ యొక్క అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100 నెంబర్కి నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరు కాలేని అర్జీదారులు తమ యొక్క అర్జీలను మీకోసం.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని డిఆర్ఓ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. KMC